అతని దగ్గర సాయానికి వెళ్ళిన ఒక ఒక అమ్మాయిని ఎట్లా మాట్లాడాడు అన్నది మీకు ఒక ప్లే చేసి వినిపిస్తాను. నిజంగానే వాడు బ్రోకర్ నా కొడుకు సార్, నిజంగానే వాళ్ళు చీప్ గా మాట్లాడతాడు సార్. వాడు లేడీస్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. అంటే మీరు ఆ అమ్మాయి చెప్తున్నట్లు ఆరోపణలో నిజమే ఉండొచ్చు, కానీ ఇంకొక పార్ట్ తీసుకుంటే. ఒక్క నిమిషం. నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి. వీడియోస్ అన్ని చూసి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను, మా అక్క, మేమందరము ఆర్కే బీచ్కి వెళ్ళాము. అప్పుడు నా ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉండింది. నాకు మైండ్ అనేది పని చేయదండి. హెల్ప్ చేస్తాడు అని ఆశపడి వెళ్ళిన అమ్మాయిని ఎంత ఘోరంగా తిట్టాడు. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి గారు. ఒక మనిషి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చారు, మీ సహాయం చేశారనుకోండి, సామ్రాట్ యువ సామ్రాట్ కాదు భారత్ సామ్రాట్ అయినా అని పొగుడతారు. అవును, ఓకే, అవును. మీరు యువకుడు కాదు కానీ యువకుడు సామ్రాట్ అంటారు మీకు. అవును. ఒకవేళ మీరు కానీ మీకు చేతనైతే చేస్తారు, మీ వల్ల కాలేదనుకోండి, మీరు సున్నితిగా తిరస్కరించినా వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన యువ సామ్రాట్ కదా ముసలి సామ్రాట్, ఈయన వాళ్ళ చేస్తాడు, ఈయన అదన్నాడు ఇదన్నాడు అని చెప్తూ సాధారణంగా మనుషుల నైజం అది. మరి ఆ దీంట్లో మనం ఈమెను చూడకూడదు. అంటే ఒక 15 రోజులు వైజాగ్ బీచ్ లో పిల్లల్ని వేసుకొని ఉన్న వాళ్ళని కూడా ఒకవేళ సాయం చేయలేనమ్మా అని ఉంటే, సాయం చేయలేనమ్మా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఉంటే, ఆవిడ ఇలా మాట్లాడేది వాళ్ళు కాదు. ఆవిడ్ని తిట్టారు, దుర్భాషలాడారు. ఆవిడ ప్రూఫ్స్ తో పాటు పంపించింది, మీకు పంపిస్తాను అవన్నీ. సార్ ఇప్పుడు మన ఈ కేసు గురించి చూద్దామండి. ఆయన ఏం చెప్తారంటే హర్ష సాయి, నాకు ఆమెకి మధ్యన ప్రొడ్యూసర్ అండ్ హీరో మధ్య కనెక్షన్ మాత్రమే. ఓకే, ఆమె నాతో సినిమా తీస్తా అన్నారు. ఆమెతో పాటు ఎవరో బాలచంద్ర అనే వ్యక్తి ఆయన ఉన్నారు. కానీ నా దగ్గర అడ్వాన్స్ ఇస్తాను ఏమీ లేదు. వాళ్ళు నన్ను పెట్టుకుని అప్పులు చేయడం స్టార్ట్ చేశారు, నా కాల్ షీట్ చూపించుకుంటూ. నా కాల్ షీట్, నా ఫేస్ చూపించుకొని అప్పులు చేస్తున్నారు. ఆ విషయం నాకు వేరేదో తెలిసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురండి మీది, మీకున్న ఎసెట్స్ చూపించండి, సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి మధ్యలో ఆగిపోతే నేను బాధపడాల్సి వస్తుంది అని అడిగిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తూ తిరుగుతున్నారు అంటారు. వీని ముఖం సార్, వీనికి యాక్టింగ్ రాదు, పాడరాదు, ఎయిడ్స్ పేషెంట్ లాగా మాట్లాడతాడు, ఈయన్ని పెట్టి అంట 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిర్రంట. వాళ్ళకి బేసిక్ సినిమా మీద నాలెడ్జ్ లేదు. ఒక స్టోరీ, ఈడే డైరెక్టరు, ఈడే మ్యూజిషియను, ఈడే హీరోయిన్ కూడా ఈయనే చేయమనండి. అదేదో భాస్కర్ అవార్డు లాగా హర్ష కసాయి అవార్డ్స్ అని వీడికే ఇప్పిద్దాము. అంటే 2 కోట్లు ఇవ్వడం వాస్తవం అంటారు, వాస్తవం అంటారు? నాకు తెలీదు. మీ వర్షంలో నేనైతే 2 రూపాయలు ఇయ్యా విన్ యాక్టింగ్ కి, నేనైతే 2 రూపాయలు ఇయ్యా. ఎయిడ్స్ పేషెంట్ లాగా కింద వాడుకుంటాడు, లేస్తాడు. నిజంగా చావు అంటే మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది అంటే, అరే అది యాక్టింగా? చావు అన్నది మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది. దానికి నువ్వేమన్నా గలీలియో లాగా యురేకా అనుకుంటా బయటకు వచ్చి చెప్పడానికి అందులో ఏముందిరా భయ్? అది ఆ టీజర్ని కూడా కొంతమంది వావ్ సూపర్ అంటే వాళ్ళకి కళ్ళు లేవు. థంబ్నెయిల్స్ ఎట్లుంటాయంటే, ఒక్క సినిమాతో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్కి అందరికీ చెమటలు పట్టించిండట. ఏది మీరు అంటే కొంచెమన్నా సిగ్గుండాలి సార్. అంటే పెట్టుకొని కన్నా మన ఆడియో టీజర్ లాంచ్ థంబ్నెయిల్ ఏంటంటే, ఒక్క ఇంటర్వ్యూతో ఒక్క మీడియాతో నువ్వు గుక్క తీసుకోకుండా అండ్ కుక్కలాగా అరవకుండా, కుక్కలాగా చేయకుండా నువ్వు ఒక్కటి చేయవయ్యా. ఒక చిన్న వేమన శతకం చెప్పు, ఒక చిన్న పద్యం చెప్పు, ఒక చిన్న ఫార్ములా చెప్పు. అంటే సినిమా యాక్టర్ అవన్నీ అవసరం లేదు అనుకుంటున్నాడు. అదే ఒక ఎక్స్పీరియన్స్ లేదు. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. హర్ష సాయి అన్న వ్యక్తికి 2 కోట్లు తీయడానికి, అడ్వాన్స్ తీయడానికి ఆయన పవన్ కళ్యాణ్ అని మీరు అంటున్నారు. కళ్యాణ్ గారికే ఇచ్చిన అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈయనకి హర్షకి 2 కోట్లు ఇచ్చారని ఆమె చేసిన ఆరోపణ కూడా అవాస్తవం అనుకోవచ్చా? వాస్తవమా మళ్ళీ చెప్తున్నా. అసలు టీజర్ అయితే బయటకు వచ్చిందా? వీని 3rd క్లాస్ యాక్టింగ్ అయితే బయటకు వచ్చిందా? వీనితో సినిమా తీద్దామని, నా అంత పెద్ద సూపర్ స్టార్తో సినిమా తీద్దామని ఇల్లే వచ్చిర్రా అంటారా? ఇన్ని వాస్తవాలు అయినప్పుడు, ఇన్ని టీజర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్నది ఒక్కటే అవాస్తవం అని ఎందుకు అనుకుంటున్నారు? కానీ హర్ష చెప్పే విషయం ఏంటంటే, నన్ను పెట్టుకొని 2 కోట్లు వాళ్ళు అప్పులు చేస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వమంటే. అసలు నేను హర్ష సాయితోని సినిమా తీస్తా, ఇప్పుడు నేను తీస్తా సినిమా, నాకు
ఎవడన్నా అడ్వాన్సులు పంపించండి, 10 రూపాయలు రావు, 10 రూపీస్ రావు. అంటే టీజర్ రిలీజ్ అయింది కదా వాళ్ళు. 10 వాళ్ళకంత తెలివి ఉంటే ఈ దిక్కుమాలినోడి దగ్గర ఎందుకు ఇరుక్కుంటారు సార్? సరే, హర్ష విషయంలో వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనుకుందాం టెంపరీగా, కానీ ఈ రిలేషన్షిప్ విషయం వచ్చేసరికి హర్ష రేప్ చేశాడని ఆమె కంప్లైంట్ చెప్పారు కాబట్టి ఒక విక్టిమ్ చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఒక స్త్రీ 4 గోళ్ల మధ్య జరిగిన విషయాన్ని బయట పూసగుచ్చినట్టు చెప్పిందంటే ఖచ్చితంగా సంథింగ్ హ్యాపెండ్, రైట్? రైట్. ఇంతకాలం ఎందుకు ఆమె ఆగింది? వెంటనే ఇచ్చుంటే ఒక బెనిఫిట్. సార్ మీరు అన్నట్లు బెదిరింపు ఉంది, ఈ కంప్లైంట్ ఉన్నాడా, ఎవరో బెదిరించారు, లేదా యువ సామ్రాట్ ఏ విధంగా అయితే కేసులు పెట్టి వేధించాడు అదే విధంగా తన కూడా ఇరుక్కుంటుందని భయపడి ఆగింది అనుకుందాం. కానీ 1 year వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? వాడి క్లెయిమ్ ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు ఆగాల్సి వచ్చింది జనరల్గా చెప్పండి. నేను దానికి 1 word ఆన్సర్ ఇస్తా. హర్ష సాయి అనే రేపిస్ట్ అనుకుంటాడు, నా వెనకాల ఆ అమ్మాయి ఉంది అనుకున్నాడు ఇన్ని రోజులు. అంటే ఎలా? నన్ను ఏ విధంగా? అదే నన్ను ఆడిస్తోంది అని. నేను ఎప్పుడైతే సార్ బండారం బడ్డలు కొట్టానో, ప్రతి వీడియో ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి ఈ బాధితులకి ఒకలాంటి భరోసా వచ్చింది, ఒకలాంటి ధైర్యం వచ్చింది. అంటే ఇప్పుడు ఇకపై అమ్మాయి లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారంట. ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. మనం ఒక టైల్ ని చూస్తున్నాము. ఇది బెట్టింగ్ యాప్స్ తోని స్టార్ట్ అయినా ఇది ఎంత పెద్దగా వెళ్తుంది అన్నది నాకు కూడా బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా కొన్ని ఆధారాలు వచ్చాయి. నన్ను కొంతమంది వేరే విక్టిమ్స్ కూడా కాంటాక్ట్ చేశారు. వాళ్ళకి ఇంకా ధైర్యంగా బయటికి వచ్చి ఇతను చేసిన దుర్మార్గాలు చెప్పడానికి అమ్మాయిలు సార్, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు, పెళ్లి కావాల్సిన ఏజ్లో ఉంటారు. ఇలా బయటికి వచ్చి మీడియాలో అంతా రచ్చరచ్చ అయిపోతే వాళ్ళకి పెళ్లి కాదు అని వాళ్ళ మదర్ ఫాదర్ సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇతని విక్టిమ్స్. సో ఇతని గురించి నా వాయిస్ విని నా వెనకాలకు వచ్చి బాధితులు ఉన్నారు, కానీ బాధితుల వెనకాల నేనున్నాను, కానీ నా వెనకాల బాధితులు లేరు. వస్తారు. ఇక చెప్పా కదా, ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్, జస్ట్ ద బిగినింగ్. ఇతను ఎంత క్రిమినల్, ఇతను ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. తనే చెప్పాడు కదా, నా దగ్గర 10 హార్డ్ డిస్కులలో అమ్మాయిల ఫోటోలు పెట్టుకునే పర్వర్టెడ్ గై నువ్వేదో పెద్ద సమాజ సేవకుల్లాగా ట్రూత్ విల్ ట్రయంప్ కూడా కాదు, ఇట్లా పెట్టి మై లాయర్ తాడికొండ చిరంజీవి విల్ అడ్రస్ అంటే ఏం అడ్రస్ చేస్తాడు? ఆయనను కూర్చోబెట్టి ఆయన తద్దనా బద్దనా అంటున్నాడు, అక్కడ ఛత్రపతి డైలాగులు చెప్తున్నాడు. చెప్పండి. అంటే ఈ ఇష్యూ ఇక్కడతో కాదు, ఇంక ముందు ముసలి పండుగ. అసలు యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదివాం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు. ఈ హర్ష సాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాధాకృష్ణ కతియార్ ఏ వ్యాపారం చేసేవారు? ఆయన వడ్డీ వ్యాపారా కాదా? ఎంతమంది పేదవాళ్ళ రక్తం తాగాడు? ఇతను గీతం కాలేజ్లో ఇతను చేసిన చేష్టలేంటి? అసలు నేను ప్రతి ఒక్క పేరెంట్కి, ఈ హర్ష సాయి అనే వాడిని ఫాలో అయ్యే ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క మనిషికి చేతులు జోడించి చెప్తున్నా, మీ పిల్లలు గనక ఇట్లాంటి వాడిని గనక ఫాలో అయితే వాళ్ళు కూడా అలానే తయారవుతారు. చదువు సంధ్యలు వదిలేసి ఈ ఫేక్ వీడియోలు చేసుకుంటూ ఈ ఫేక్ ఫాలోవర్స్ గురించి ఒక ఫేక్ వరల్డ్లో బతుకుతారు. మేము హర్ష సాయి లాగా అయిపోవచ్చు, మేము హర్ష సాయి లాగా మిలీనియర్స్ అయిపోవచ్చు, ఈ సేవ చేస్తున్న డ్రామా చేస్తే అని అలా తయారవుతారు. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి.